హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన 90s న్యూస్ కు స్వాగతం। సార్వత్రికంలో సత్తా చాటుదాం జనవరి 3 నుంచి సన్నద్ధత సమావేశాలు చేవెళ్ల నియోజకవర్గంపై సమీక్షంలో కేటీఆర్ ఎంపీ అభ్యర్థిగా రంజిత్ రెడ్డి పేరు ప్రకటన। అసెంబ్లీ స్థానాల్లో ఓడిపోయిన అభ్యర్థులే ఇన్ఛార్జీలని వెల్లడి। లోకసభ ఎన్నికల్లో సత్తా చాటుదామని పార్టీ శ్రేణులకు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పిలుపునిచ్చారు। ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చని వాటికి ఇప్పటి నుంచే సమాయత్తం కావాలని 16 స్థానాల్లో పార్టీ విజయమే లక్ష్యంగా ముందుకు సాగాలని సూచించారు। జనవరి 3 నుంచి 26వ తేదీ వరకు శాసనసభ నియోజకవర్గాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేసుకొని కార్యాచరణ ప్రారంభించాలన్నారు। ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో ఓటమితో కుంగిపోవద్దని నూతన ఉత్సవంతో ముందుకు సాగాలని ఉద్బోధించారు। అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయిన చోట అభ్యర్థులే నియోజకవర్గం ఇన్ఛార్జీలుగా ఉంటారని స్పష్టం చేశారు। వారు ఆ నియోజకవర్గంలో నిష్పక్షంగా పర్యటించాలని సూచించారు। సోమవారం ఆయన తెలంగాణ భవన్లో చేవెళ్ల లోకసభ నియోజకవర్గంపై సమీక్ష నిర్వహించారు। ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి, మాజీ మంత్రులు సబితారెడ్డి, మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, హరికపూడి గాంధీ, యాదయ్య, మాజీ ఎమ్మెల్యేలు మహేశ్వర్ రెడ్డి, మెత్కు ఆనంద్ తదితరులు హాజరయ్యారు। సో దీనికి ఏంటిదంటే ఈ మధ్యన 2023లో 30 తారీఖు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడం జరిగిన తర్వాత 3 తారీఖు రిజల్ట్ వచ్చినాక 7 తారీఖు రోజు ప్రమాణ స్వీకారం అయిపోయింది। కాంగ్రెస్ పార్టీ గెలిచింది। ఈ బీఆర్ఎస్కు తెలంగాణ రాష్ట్ర ప్రజలు చెంప చెల్లు అనిపించారు। వీళ్ళు చేసిన మోసాలను ప్రజలను జీవితాంతం తన బానిసలుగా చేసుకొని ఇంకా మేము చేసిందే వేదము, మాకు తిరుగులేదు, మా కుటుంబ పరిపాలనలకు అంతు ఆధారం లేకుండా మేము ఏం చేసినా రాష్ట్ర ప్రజలు మమ్మల్ని అడగరు అనే ఆలోచనలో ఉండి తెలంగాణ రాష్ట్రాన్ని నెట్టుగా నిలువున ముంచేశారు। అంటే ఇప్పటికీ వీళ్ళను ఓడగొట్టింది ఎవరు అనేది ఇంక వీళ్ళకి అర్థమైతలేదు। వీళ్ళ అహంకార ధోరణితోటి వీళ్ళ కుటుంబ పరిపాలనతోటి ఈరోజు రాష్ట్రం మొత్తం ఏమైపోయిందంటే వెలుగులోకి వచ్చింది। కాంగ్రెస్ తీసుకొచ్చిన ఒక మంచిది, కానీ వీళ్ళు అనుకున్నంత ఈజీగా మళ్ళీ ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లకు వీళ్ళు పొరపాటున మళ్ళా ఏదో మేము గెలుస్తా అనుకుంటున్నారుగా, అంత ఈజీగా కాదు। రాష్ట్ర ప్రజలు వీళ్ళను నమ్మే రోజు లేవు। తండ్రిని నమ్మరు, కేసీఆర్ను నమ్మరు, కేటీఆర్ను నమ్మరు, కవితను నమ్మరు, హరీష్ రావు నమ్మరు, సంతోష్ రావును నమ్మరు। నమ్మే యోజనగిన లేదు వీళ్ళకు। ఎందుకంటే వీళ్ళు చేసిన అంత ఇంత కాదు। ఇప్పుడే కాదు, తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు అసెంబ్లీ సమావేశం జరుగుతున్నది। నెక్స్ట్ మార్చి బడ్జెట్ సమావేశం అయిపోయిన తర్వాత వీళ్ళ చేసినవి, వీళ్ళు సంపాదించినవి, వీళ్ళ స్థితిగతులు, స్థిరాస్తులు, చరాస్తులు అన్నీ బయట పెట్టడానికి నిండు అసెంబ్లీలో లగ్గం పత్రిక రాస్తున్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు। తొందరలో వీళ్ళు ఏదో మేమేమి చేయలేదు, మేమేమి సాధించలేదు, మేము తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏదేదో చేసినామని ఏదో వాళ్ళ మాటలు బహిరంగ సభలు 29 స్టేట్ల ఏ సీఎంకు లేని హెలికాప్టర్లలో బహిరంగ సభలు పెట్టి మాయ మాటలు చెప్పి తెలంగాణ ప్రజలను నమ్మించాలని చూసారు, కానీ నమ్మలే। వీళ్ళను ఓడించింది నలుగురే। ఒకటి యూత్, రెండోది స్టూడెంట్స్ నోటిఫికేషన్స్ తోటి, మూడోది ఆర్టీసీ కార్పొరేషన్, నాలుగోది రాష్ట్ర ప్రజలు గవర్నమెంట్ ఉద్యోగస్తులు వాళ్ళకు పిఆర్సీ ఇస్తా అని ఇప్పటిదాకా ఇవ్వలే। అంటే వీళ్ళు ఏంటంటే జనాలను మసిబూసి మారడిగాయ చేయడంలో తెలంగాణలో కేసీఆర్ కుటుంబంకు మించిన ధీటు ఇంకెవరికి లేదు। కాబట్టి కేటీఆర్ మళ్ళీ తొందరపడి 16 మంది ఎంపీలను తయారు చేస్తాం, ఏదో వస్తాం అనుకున్నా, అంత జీరోనే, శూన్యం అయిపోయింది। లాస్ట్ ఇది AK-47 లాంటి బుల్లెట్ తెలంగాణ రాష్ట్ర సీఎం ఇప్పుడున్న రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ అని పార్టీ లేకుండా చేస్తాడు। 10 సంవత్సరాల వరకు వీళ్ళను ఎక్కడ దరిదాపులో లేకుండా జీరో చేస్తాడు। వీళ్ళను వెయిట్ చేయమని చెప్పండి తొందరలోనే। ఇప్పుడు ఆయన అనుకూలంగా వీళ్ళను డీజీపీని, నగర కమిషనర్లను, ఆల్ డిపార్ట్మెంట్లను వాళ్ళకు అనుకూలంగా పెట్టుకున్నారు।
సంపాదించిండ్రు. 10 సంవత్సరాల కింద ఇలా స్థాయి ఏముంది, ఇప్పుడు ఎక్కడ ఏమైంది? ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి గారు ఆయనకు అనుకూలంగా రాష్ట్ర ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నారు. వీళ్ళకున్న అలవాట్లు ఆయనకు లేవు. ఆయన బ్రహ్మాండంగా రాష్ట్ర ప్రజల గురించి ఆలోచన చేస్తున్నాడు. అనుకున్న విధంగా ఇలా మంచి డీజీపీని పెట్టుకున్నాడు, మంచి పోలీస్ కమిషనర్లను పెట్టుకున్నాడు. ఇలా పార్టీని పైనుంచి హైకమాండ్ను ఆలోచన చేసి రాష్ట్ర ప్రజలకు ఒక్కొక్కటి మేనిఫెస్టోలో ఇచ్చినవి 100 రోజులలో కంప్లీట్ చేస్తాని ఇదే రేవంత్ రెడ్డి గారు అన్నారు. అది చేసి చూపిస్తారు. వీళ్ళకి ఎందుకు ఇంత తొందర? నిండు అసెంబ్లీలో 9 తారీఖే ఇస్తా నమ్ముతాను. అరే నీకు 10 సంవత్సరాల టైం ఇచ్చారు. 365 ఇంటూ 10 సంవత్సరాల టైం మీకు ఇచ్చినప్పుడు మీరు చేయలేంది వాళ్ళు ఎంబడి పడడం ఎందుకు? వాళ్ళు చేస్తారు. చేయలేదని కాదు, వాగ్దానం చేస్తారు, నిరూపించుకుంటారు. మీ లెక్క కాదు. ఇది మీకు దొంగ కుటుంబం. ఇది మొత్తం మందిని నాశనం చేయడానికి లాస్ట్కి వచ్చేస్తే ఇప్పటికైనా ఇంకా తెలంగాణ రాష్ట్రాన్ని అర్థం చేసుకుంటలేరు మీరు. రాష్ట్ర ప్రజలు మీకు చెంపచెల్లం అనిపించారు, మీకు చమరగీతం పాడారు. అది అర్థం చేసుకోండి. ఏ స్థానాల్లోనగిన మీకు విజయం అనేది మాత్రం రాదు. అది ముందుకు సాగాలని సూచించారు. జనవరి 3 నుంచి 26వ తేదీ వరకు శాసనసభ నియోజకవర్గాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేసుకున్నారు. అవును, ఏర్పాటు చేసుకున్నారు. మీకు అన్నీ గుర్తు చేశారు. గుర్తు చేస్తే మీరు ఏం చేస్తున్నారు? మేము ఏం చేయలేదని మాటకు మాట సమాధానం ఇస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడిప్పుడే కదా స్టార్ట్ అయింది. నెక్స్ట్ సమావేశాల్లో వరకు మీవన్నీ, మీ స్థితి, మీ స్థిరాస్తులు మొత్తం అన్నీ బయట పెడతారు. ఈరోజు అన్నీ ఎక్కడెక్కడ, ఏ ఏరియాలో, ఏ డిస్టిక్లో ఎన్ని ఆస్తులు సంపాదించారో, ఏ సర్వ నంబర్లు ఉన్నాయో, ఎవరి మీద బినామీలు ఉన్నాయో అన్నీ బయటపడతాయి తొందరలోనే కంప్లీట్గా. కాబట్టి లోకసభ ఎన్నికల్లో సత్తచాడదామని పార్టీ శ్రేణులకు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పిలుపునిచ్చారు. ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చు, ఎందుకంటే ఎంపీ ఎలక్షన్లు ఎప్పుడైనా రావచ్చు. అందుకే ఇప్పుడు పూనుకొని 16 స్థానాల్లో ఖచ్చితంగా మంచి క్యాండిడేట్లను నిలబడి ఏదో కేంద్రంలో 26వ తేదీ వరకు శాసనసభ అయిపోయినాక ఈ విషయానికి శాసనసభ ఎన్నికలు ఓటమితో కుంగిపోవద్దని నూతన ఉత్సవంతో ముందుకు పోవాలని ఎంపీ ఎలక్షన్లు దాన్ని ఖచ్చితంగా మంచి బీఆర్ఎస్ ఓడిపోయిన చోట అభ్యర్థులే నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా ఉంటారని స్పష్టం చేశారు. వారు ఆయా నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించాలని సూచించారు. సోమవారం ఆయన తెలంగాణ భవన్లో చేవెళ్ల లోకసభ నియోజకవర్గంపై సమీక్ష నిర్వహించారు. ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి, మాజీ మంత్రులు సబితా ఇందర్ రెడ్డి, మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, అరికపూడి గాంధీ, అంటే మీరు ఓడిపోయిన ఎమ్మెల్యేలు అందరు కలిసేసి వాళ్ళ ముంగల ఖచ్చితంగా చేవెళ్ల లోకసభ నుంచి రంజిత్ రెడ్డిని లేవడానికి మీరు ఏర్పాటు చేసిన మీటింగు అయినా కానీ మీరు రావడని తెలంగాణ ప్రజలు చెప్తున్నారు. చేయండి, మీ పని మీరు చేయండి.